श्रीगुरुभ्यो नमः। श्रीमन्महागणाधिपतये नमः। श्री दक्षिणामुखदासांजनेय स्वामिने नमः। सर्वलोक कल्याणार्थं उगादि प्राరంభమైన తర్వాత సకల లోక కళ్యాణకారకుడైనటువంటి దశరథ రాముని యొక్క కళ్యాణ మహోత్సవం మరియు పట్టాభిషేకం తదుపరి నిర్వహించేటటువంటి కార్యక్రమం అతని యొక్క బంటుగా చెప్పవచ్చు, ప్రథమ శిష్యునిగా చెప్పవచ్చు. స్వామివారు ఆంజనేయ స్వామి రామభక్తిలో ఎలాంటి సంకోచము లేదు అని తెలియజేస్తూ చెప్పేటటువంటి రామభక్తి కలగట్టినటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఆ స్వామివారి యొక్క జన్మోత్సవ వేడుకలు మన తెలంగాణలో పౌర్ణమి, శుద్ధ పౌర్ణమి, చైత్రశుద్ధ పౌర్ణమి రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అటు సందర్భంగా ముఖ్యంగా నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారు దక్షిణాముఖంగా ఉన్నారు. దక్షిణంలో శ్రీలంక ఉంటుంది. ఆ లంక మీదికి స్వామివారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి స్వరూపమే ఈ స్వామివారు. ఆ దక్షిణ భాగానికి వెళ్ళే సమయంలో భూత ప్రేతాలను, సకల
లోక కళ్యాణార్థమై వెళ్తున్నటువంటి సమయంలో తన కాలి కింద అదిమి పెట్టి స్వామివారు ప్రయాణమయ్యారు. అదే రూపం స్వామివారిది. దక్షిణాముఖంగా ఉన్న దాసాంజనేయ స్వామివారికి ప్రదక్షిణాలు చేసిన, దర్శనం చేసుకున్న, అభిషేకము, సింధూరార్చన, వడపూజ నిర్వహించిన సకల కష్టాల నుండి ముక్తిని పొందుతారు మరియు అవగ్రహ బాధలు తొలగించబడతాయి. అందులో విశేషంగానే ఈరోజు స్వామివారికి ఉదయం 5 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు అభిషేకము, సింధూరార్చన, నాగవల్లి పత్ర పుష్పార్చన, నూతన వస్త్రాలంకరణ మరియు వడపూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తర్వాత స్వామివారికి జననం చేసి బాల ఆంజనేయ స్వామిగా నామకరణం చేసి జన్మోత్సవ వేడుకలు ప్రారంభించినాము. అందులో భాగంగానే మహానదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతోంది. భక్తులందరికీ ఆంజనేయ స్వామి జన్మోత్సవ శుభాకాంక్షలు. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.